ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం హెచ్టిఎంఎల్లో వెబ్ పేజ్ని రెస్పాన్సివ్గా ఎలా చేయాలి. సో రెస్పాన్సివ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు వెబ్ పేజ్ని మన సిస్టంలో ఓపెన్ చేసినప్పుడు ఒక విడ్త్ హైట్ అనేది ఉంటుంది. అది అలాగే మనం మొబైల్ యూజ్ చేసినప్పుడు ఒక విడ్త్ ఒక హైట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మన స్క్రీనింగ్ తగ్గట్టు మనకు వెబ్ పేజ్ అనేది స్ట్రెచ్ అవ్వడం కానీ లేదంటే ష్రింక్ అవ్వడం కానీ జరుగుతుంది కదా. సో అట్లా అయినప్పుడు మనకి ఇమేజెస్ ఫోన్ అన్నీ కూడా ఇలా స్ట్రెచ్ అయిపోతాయి అనమాట. మనం మొబైల్లో యూజ్ చేస్తే ఇలా ష్రింక్ అయిపోతాయి, దగ్గరికి వచ్చేస్తాయి కదా. అప్పుడు చూడడానికి బాగుండదు కదా. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే రెస్పాన్సివ్ అయితే చేయాలన్నమాట మనకు వెబ్ పేజ్ని. సో రెస్పాన్సివ్ అంటే మనకు వెబ్ పేజ్ అనేది ఏ షేప్ కి మారినా కూడా దానికి తగ్గట్టు మనకు టెక్స్ట్ ఇమేజ్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. సో దాన్ని మనం రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అయితే అంటాం. సో అది ఎలా చేయాలి ఏంటనేది మీకు అయితే చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి మీరు వ్యూ పోర్ట్ అయితే సెట్ చేసుకోవాలి. ఈ వ్యూ పోర్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక వెబ్ పేజ్ అయితే ఉంది కదా. సో ఆ వెబ్ పేజ్ ని ఎలా స్కేల్ చేయాలి అంటే దాని డైమెన్షన్స్ ని చేంజ్ చేయడం కోసం మనమైతే మనకు వెబ్ బ్రౌజర్కి అయితే చెప్తాం అనమాట. ఈ పేజ్ వచ్చేసి మనకి ఏ డివైస్ లో ఓపెన్ అయితే ఆ డివైస్ కి తగ్గట్టు డైమెన్షన్ ని స్కేల్ చేయమని మనమైతే చెప్తాం అనమాట ఈ వ్యూ పోర్ట్ ద్వారా. సో దానికోసం ఏం చేస్తారంటే మీరు మెటా అనే ఒక ట్యాగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ మెటా ట్యాగ్ ని మనం హెడ్డింగ్ ట్యాగ్ అయితే తీసుకుంటాం. సో మెటా ట్యాగ్ తీసుకున్న తర్వాత దాంట్లో నేమ్ అనే యాట్రిబ్యూట్ తీసుకొని వ్యూ పోర్ట్ అనేది ఇవ్వండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ అనే ఒక యాట్రిబ్యూట్ తీసుకోండి. దాంట్లో వచ్చేసి మీరు విత్ ఈక్వల్ టు డివైస్ మైనస్ విత్ అని ఇవ్వండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనం ఆ డివైస్ యొక్క విత్ తగ్గట్టు మన యొక్క వెబ్ పేజ్ విత్ అనేది ఏంటంటే చేంజ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు అది ఏ డివైస్ ఎంత విత్ ఉందో మనకైతే తెలియదు కదా. కాబట్టి మనకు కంటెంట్ అనే యాట్రిబ్యూట్ తీసుకొని మనం విత్ ని క్యాల్కులేట్ చేస్తాం అనమాట. ఫస్ట్ మన యొక్క స్క్రీన్ సైజ్ ఎంత ఉందో అది క్యాల్కులేట్ చేసుకొని దానికి తగ్గట్టు దాన్ని విత్ ని చేంజ్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇనిషియల్ స్కేల్ ఈక్వల్ టు 1.0 అంటే మన యొక్క వెబ్ బ్రౌజర్ అయితే చెప్తున్నాం అనమాట. దానికి తగ్గట్టు నువ్వైతే డైమెన్షన్స్ ని స్కేల్ చేసుకోమని. సో ఇదనమాట ఈ యొక్క మెటా ట్యాగ్ వల్ల యూజ్ వచ్చేసి అంటే మనకు వెబ్ పేజ్ అనేది కొద్దిగా రెస్పాన్సివ్ అయితే అవుతుంది అనమాట. సో వెబ్ పేజ్ వరకు ఓకే. వెబ్ పేజ్ లో ఉన్న కంటెంట్ సంగతి ఏంటి అంటే వెబ్ పేజ్ లో ఉన్న ఇమేజెస్ టెక్స్ట్ ఇవే కదా ఎక్కువ ఉంటాయి వెబ్ పేజ్ లో. సో వాటిని ఎలా రెస్పాన్సివ్ చేస్తాము అంటే దానికోసం మనం విత్ అయితే తీసుకుంటాం కదా. సో అక్కడ వచ్చేసి మనం పర్సంటేజ్ లో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి సైజ్ అన్నది మనం పర్సంటేజ్ లో తీసుకోవచ్చు, పిక్సెల్స్ లో తీసుకోవచ్చు, అలాగే VW ఇలా మనం డిఫరెంట్ టైప్స్ లో మనం అయితే సైజెస్ అయితే ఇంక్రీజ్ డిక్రీజ్ చేయొచ్చు. కానీ ఇన్ని ఉన్నాయి కదా అని చెప్పి ఏది పడితే అది వాడకూడదు అనమాట. ఎందుకంటే మన రెస్పాన్సివ్ గా ఉండాలంటే విత్ కి ఇది మాత్రమే వాడాలి, లేదంటే ఇమేజెస్ కి టెక్స్ట్ కి ఇవి మాత్రమే వాడాలి అని అయితే ఉంటుంది అనమాట. మీరు ఇమేజెస్ ని కనుక రెస్పాన్సివ్ గా చేయాలనుకుంటే మీరు వచ్చేసి విత్ ని పర్సంటేజ్ లో తీసుకోండి. 100% అవ్వచ్చు, 80%, ఎంత పర్సంటేజ్ అయినా కానీ సైజ్ వచ్చి మీరు అయితే విత్ పర్సంటేజ్ లోనే తీసుకోవాలి. హైట్ వచ్చేసి మనం పిక్సెల్స్ లో అయితే తీసుకుంటాం అనమాట ఇమేజెస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రెస్పాన్సివ్ టెక్స్ట్ సైజ్. టెక్స్ట్ ని కూడా రెస్పాన్సివ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పారా తీసుకున్నాం అనుకోండి, అది ఫుల్ గా వచ్చేస్తుంది కదా. సో అది మనకి డివైస్ సైజ్ తగ్గే కొంది ఆ పారా కూడా మనకి ఇలా ష్రింక్ అయిపోవడం లేకుంటే మనకి ఇంకా లార్జ్ అవ్వడం జరుగుతుంది కదా. అలాంటప్పుడు మనం దాన్ని రెస్పాన్సివ్ చేయాలి. దానికోసం మనం ఫోంట్ సైజ్ తీసుకొని ఇక్కడ డైరెక్ట్ గా నేను సైజ్ అనేది పిక్సెల్స్ లో ఇవ్వట్లేదు అనమాట. ఇక్కడ నేను 10 VW అనేది ఇస్తున్నాను అనమాట. సో VW మీన్స్ మనకి అదొక యూనిట్ అనమాట. అంటే వ్యూ పోర్ట్ విత్ అనమాట. సో దాన్ని బట్టి బ్రౌజర్ కి అయితే అర్థమవుతుంది అనమాట. దానికి తగ్గట్టు బ్రౌజర్ మనకు టెక్స్ట్ యొక్క సైజ్ ని అయితే అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి వెబ్ డిజైన్ లో బేసిక్ రెస్పాన్సివ్ అనమాట. ఎప్పుడైనా సరే మన వెబ్సైట్ అనేది రెస్పాన్సివ్ గా అయితే ఉండాలన్నమాట. అంటే మనం మొబైల్ లో యూస్ చేసినా డెస్క్టాప్ లో యూస్ చేసినా కూడా యూజర్ కి మంచి ఫీల్ అయితే కలగాలన్నమాట. ఇప్పుడు ఒక యూజర్ డెస్క్టాప్ లో యూస్ చేసి అదే సైట్ ని మొబైల్ యూస్ చేసినప్పుడు అది ఎలా పడితే అలా ఉందనుకోండి, ఆ యూజర్ కి ఫీల్ అనేది పోతుంది. ఇంకోసారి ఆ యూజర్ మొబైల్లో ఒక వెబ్సైట్ ఓపెన్ చేయడం అనమాట. కాబట్టి మన వెబ్సైట్ అనేది దేనికి తగ్గట్టు మనం అలా డిజైన్ చేసుకుంటాం అనమాట. సో ఇది వీడియోకి అయితే. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్కి ఎంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకుండా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.